ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా మనము ప్రార్థనతో ఆరాధన ఆరంభిస్తాము. మీరు ఎక్కడికైతే ఉన్నారో ఆ స్థలాల్లో మాతో పాటు ప్రార్థనలో ఏకీభించవలసిందిగా కోరుచున్నాము. ప్రార్థించుకుందాము. పరిశుద్ధం పరిశుద్ధం పరలోకమందున్న మా తండ్రి, ఈ రోజు వరకు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు ఇచ్చినాం తండ్రి. అలాగే తండ్రి, మా లైట్ హౌస్ సంఘం తండ్రి, ఆదివారం రోజు తండ్రి వాక్యం మిస్ కాకుండా తండ్రి, ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా తండ్రి మేమందరం వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, మీ దాసుడైన తండ్రి మా బ్రదర్ సుందర్ సింగ్ గారు తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ఆదివారం అలాగే తండ్రి శనివారం రోజు బైబిల్ వాక్యాల ద్వారా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చేసినాం తండ్రి. అలాగే తండ్రి బ్రదర్ని మీరు బలపరచమని వేడుకొచ్చినాం యేసయ్య. అలాగే తండ్రి, ఇప్పుడున్న విపత్కర పరిస్థితి నుండి తండ్రి మేమంతా బయటపడి తండ్రి అందరం నార్మల్ అయిపోయి తండ్రి నార్మల్గా సంఘంలో కలిసి ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొచ్చినాం యేసయ్య. అలాగే తండ్రి, ఈరోజు బ్రదర్ మెసేజ్ చెప్పవచ్చున్నా తండ్రి, ఆ మెసేజ్ ద్వారా తండ్రి మేమందరం తండ్రి ఆత్మీయంగా బలం పొందుకోవడం దయచేయమని వేడుకొచ్చినాం యేసయ్య. ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నా తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. అలాగే తండ్రి, ఎవరైతే తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా తండ్రి వారికి కూడా తండ్రి సమృద్ధిని దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, ఎవరైతే తండ్రి దూర ప్రదేశాలు ఉన్నా తండ్రి వారందరినీ కాచి కాపాడండి తండ్రి. అలాగే తండ్రి, ఈరోజు జరిగే ఆరాధన అన్నింటిలో తండ్రి మీరే తొందరగా ఉండే తండ్రి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా తండ్రి అంత సక్రమంగా జరగమని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా బైబిల్ వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 18 వచనములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచనం ఆరంభము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వశంలోనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇంతవరకు వాక్యభాగ్యం సెలవు. సమయంలో మనం ఒక పాట పాడుకుందాం. సర్వాచిత్తంబు నీధేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. సర్వాచిత్తంబు నీధేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. సారేపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరానే రిక్తుండను, సర్వధనిన్నే సేవింతును. సర్వాచిత్తంబు నీధేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక.
నీ చిత్తమే సిద్ధించు ప్రభు. నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీ చౌమగాయముల చేతనో నిత్యంబు కృంగి అలసియుండా. నిజమైన సర్వశక్తుండవే, నీ చేత భక్తన్ రక్షింపుమా. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు నిహ పరమునా. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు నిహ పరమునా. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపోము నా రక్షక. అందరూ నాలో క్రీస్తును చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు నీధేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. సర్వచిత్తంబు నీధేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివే. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొకమారు ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యమును బట్టి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనటువంటి నాకు దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ, అంతేకాదు నేను ఎంతో భయముతో వణుకుతో ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని నేను పంచుకోవడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాననే సంగతి మీకు తెలియచేస్తూ ఉన్నాను. సో దేవుని వాక్యమును గురించి మనము గత కొన్ని వారాల నుండి బైబిల్ యొక్క ప్రామాణికతను గురించి 2 వారములుగా మనము బైబిలు మానవ కల్పితమైందా లేకపోతే దైవ సత్యమా, ఈజ్ ద బైబిల్ మిత్ ఆర్ ద డివైన్ ట్రూత్ అనే ఆ యొక్క అంశాన్ని, ఆ అంశంలో మనము ప్రవచన రీతిగా, అంటే ప్రవచనాత్మకంగా దేవుని యొక్క వాక్యం బైబిలు ఎంత యథార్థమైనదో మనము తూరు సీదోను పట్టణంలో గురించి స్టడీ చేశాం. సో కొత్త నిబంధనలోను అలాగే పాత నిబంధనలోను తూరు పట్టణం గురించి, సీదోను పట్టణం గురించి బైబిలు ప్రవచనం ఏం చెప్పిందో, అది ఎలాగూ అక్షరాల నెరవేరిందో మనము గత 2 వారములుగా మనము స్టడీ చేసి ఉన్నాం. సో అదే అంశాన్ని ఇంకా నేను మీకు నేర్పించాలని, లేదా ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పేటువంటి అంశంలోనే మరొక భాగంగా నేను చెప్పేది ఏంటంటే, టాప్ 10 రీజన్స్ ద బైబిల్ ఈజ్ ట్రూ. బైబిలు యథార్థమైందని, సత్యమైందని అనడానికి 10 కారణాలు లేదా రుజువులు, రీజన్స్ నేను మీకు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాను. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన బైబిల్ని ఇష్టపడతాడు, బైబిల్ను చదువుతాడు, ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ప్రతి దినము. అయితే అతని యొక్క స్నేహితులు ఏమంటున్నారంటే, బైబిలు నిజము కాదు, ద బైబిల్ ఈజ్ంట్ ట్రూ, బైబిలు నిజం కాదు, వాస్తవం కాదు, సత్యం కాదు, అవన్నీ కల్పితములు అని అతని యొక్క స్నేహితులు అతనికి చెప్తూ ఉన్నారు. సో అట్టి పరిస్థితుల్లో అతనికి ఏమనిపిస్తుంది?
అతనికి ఖచ్చితంగా అవును కదా, ఇది ఎంతవరకు నిజము, అవును కదా, ఇది ఎంతవరకు సత్యము అని ఆ యొక్క అనుమానంతో, సందేహంతో బైబిల్ చదువుతాడు, వింటాడు. కానీ ఎక్కడో తనకి ఆ అనుమానం, సందేహంతోనే ఉంటాడు. ఎవరికి చెప్పలేడు, ఎవరిని అడగలేడు. చాలామంది ఇదే పరిస్థితుల్లో క్రైస్తవులు ఉంటూ ఉన్నారు. వారు క్రైస్తవ కుటుంబంలో పుట్టడం, సో చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనూ అలాగే చర్చిలోనూ బైబిల్ గురించి వినడం, వారి ఇంట్లో వినడం. సో ఇంత చేస్తున్నటువంటి క్రైస్తవులు కానీ వారికి ఎక్కడో సందేహం, ఇది నిజమేనా, ఇది ఎంతవరకు వాస్తవము అనే సందేహంతో బైబిల్ విషయమై జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఎంతోమంది నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే సహోదరి సహోదరుడా, బైబిలు ఎంత వాస్తవమో, అది ఎంత రుజువుపరచబడినటువంటి గ్రంథమో నువ్వు ఎరగాలని, నీకు కొన్ని ఆధారాలు, కొన్ని రుజువులు నీకు చూపించాలని, నీకు నేర్పించాలని నేను ఇక్కడ భారంతో నిలబడి ఉన్నాను. సహోదరి సహోదరుడా, 10 రీజన్స్ నేను మీకు చూపిస్తాను. అంటే ఇంకా చాలా రుజువులు ఉన్నాయి. బైబిల్ యథార్థమైందని, అది దైవ సత్యం అనడానికి ఇంకా చాలా రుజువులు ఉన్నాయి. కానీ నేను 10 రుజువులు నేను మీకు చూపిస్తాను. సో వాటిలో మొట్టమొదటిది మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్. మొదటి రుజువు ఏంటంటే బైబిలు యథార్థమైనదని, దైవ సత్యం అనడానికి మొదటి రుజువు. నేను 10 విషయాలు చెప్పాలనుకున్నాను, 10 రుజువులు. ఆ 10 రుజువుల్లో మొదటి రుజువు ఏంటంటే మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్, అంటే వ్రాతప్రతుల యొక్క రుజువు, ఆధారం. పాత నిబంధన కొత్త నిబంధన స్టార్టింగ్లో ఒక్కొక్క పుస్తకం అవి వ్రాతప్రతులు, అంటే చేత్తోనే రాయటం జరిగింది. సో పాత నిబంధన పుస్తకాలు, కొత్త నిబంధన పుస్తకాలు అవన్నీ కూడా చేత్తోనే రాయటం జరిగింది. వాటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో మ్యానుస్క్రిప్ట్ అంటారు. అంటే వ్రాతలు, చేత్తో రాసినటువంటి ప్రతులు. సో ఈ యొక్క మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్, బైబిల్ యథార్థమైంది అనడానికి ఈ యొక్క వ్రాతప్రతులు, అంటే ప్రతులు, అంటే ఈ బైబిల్ అంతా కూడా స్టార్టింగ్లో ఇది ఇప్పుడైతే ఒక బుక్కుగా, అంతేకాదు మిషన్తో యంత్రంతో ప్రింట్ చేయటం జరిగింది. కానీ ఆదిలో ఈ బైబిల్ను రాసినటువంటి రచయితలు వారి చేత్తోనే ఈ 66 పుస్తకాలు రాయటం జరిగింది. అయితే ఈ 66 పుస్తకాలు, ఈ యొక్క బిబ్లికల్ మ్యానుస్క్రిప్ట్స్, ఈ బైబిల్ యొక్క ఈ ప్రతులు చాలా ఈ యొక్క ఒకదానికి మరొకదానికి మధ్య ఎంతో గొప్ప స్థిరత, అంటే కన్సిస్టెన్సీ ఉండటం మనం చూస్తాం. అయితే ఈ బైబిల్ ఇప్పుడు ఆదికాండం ఒక గ్రంథం, అది ఒక గ్రంథం. సో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ఈ మధ్యకాలం 1500 సంవత్సరాలు టైం పట్టింది. 1500 సంవత్సరాలు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఎంత సుదీర్ఘమైనటువంటి కాలంలో రచించబడినటువంటి లేదా రాయబడినటువంటి యొక్క బైబిల్ గ్రంథాలు, అంటే ఈ పుస్తకాలు, ప్రతులు, సో చేత్తో రాసినటువంటి ప్రతులు. సో ఆదికాండం ఒక పుస్తకం, నిర్గమాకాండం ఒక పుస్తకం, లేవికాండం ఒక పుస్తకం,
సంఖ్యాకాండం ఒక పుస్తకం. ఇలాగూ భిన్న భిన్న రచయితలు, వ్యక్తులు భిన్న భిన్న ప్రాంతాల్లో, భిన్న భిన్న దేశాల్లో, భిన్న భిన్న బ్యాక్గ్రౌండ్స్, వారు వృత్తులు కలిగినటువంటి వివిధ వృత్తుల్లో ఉండేవారు. కొంతమంది ప్రవక్తలు, కొంతమంది కాపరులు, కొంతమంది పశువుల కాపరులు, కొంతమంది గొర్రెల కాపరులు, కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది జ్ఞానులు ఉన్నారు, సో కొంతమంది మహా విద్యావేత్తలు ఉన్నారు. వీరందరూ కలిసి దేవుడు వారి ద్వారా రాయించాడు. అయితే ఆదికాండం మొదటి 5 గ్రంథాలు మోషే రాశాడు. బీసీ క్రీస్తుకు పూర్వం రాయటం జరిగింది. అలాగే అదేవిధంగా కొత్త నిబంధనలు చూసినట్లయితే యోహాను చివరిగా ప్రకటన గ్రంథాన్ని రాశాడు. మోషేకి యోహానికి మధ్య ఎన్నో వందల సంవత్సరాలు మధ్య గ్యాప్ ఉంది. అయితే యోహాను రాసింది, మోషే రాసింది ఒకదానికొకటి విభేదము లేకుండా, భేదము లేకుండా అన్నీ కూడా కన్సిస్టెన్సీతో ఉన్నాయి. అంతేకాదు, వారు చేత్తో రాశారు ఒక పుస్తకాన్ని, ఇంకొక పుస్తకం, ఈ పుస్తకాలన్నీ కూడా చేత్తో రాశారు. అయితే చివరికి ఆఖరిగా ఈ ఒకే గ్రంథంగా తయారు చేసినప్పుడు ఈ పుస్తకాలన్నీ కూడా కలెక్ట్ చేసినప్పుడు ఒకదానికొకటి భేదం అంటే ఇన్కన్సిస్టెన్సీ అనేది లేకుండా అన్నీ కూడా స్థిరంగా ఉండటం మనం చూస్తాం. అదే ఈ లౌకిక పరమైనటువంటి పుస్తకాలు, ప్లేటో కానీ, అరిస్టాటిల్ కానీ, సోక్రటీస్ కానీ, వీరు రాసినటువంటి క్లాసిక్స్, అంటే వీరు రాసినటువంటి పుస్తకాల్లో చూసినట్లయితే ప్లేటో రాసిన దానికి, అరిస్టాటిల్ రాసిన దానికి తేడా ఉంది. సో ఈ పొంతన లేకుండా ఉంది. కానీ బైబిల్ అయితే అలా కాదు, పొంతన లేకుండా లేదు, అది ఒకదానికొకటి. There is no body of ancient literature in the world which enjoys such a wealth of good textual attestation as the New Testament. అంటే ఒకదానికొకటి ఆధారంగా, ఒకదానికొకటి సపోర్టివ్గా, అంటే ఏమాత్రం ఒకదానికొకటి భేదం లేకుండా ఉండటం మనం చూస్తాం. సో కాబట్టి ఈ మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ అంటే వ్రాత ప్రతులు, అంటే ఈ ఆదిలో ఆరంభంలో ఈ బైబిల్ రాసినటువంటి వారు చేత్తో రాశారు, చేత్తోనే రాశారు. ఈ బైబిల్ అంతా కూడా ఒక్కొక్క గ్రంథం సపరేట్గా రాయబడి ఉంది. సో అవన్నీ కూడా కలెక్ట్ చేసినప్పుడు ఒకదానికొకటి భేదం లేకుండా ఆదికాండంలో ఏమైతే చెప్పబడిందో నిర్గమకాండంలో అది చెప్పబడింది, నిర్గమకాండంలో చెప్పబడింది ప్రకటన గ్రంథంలో సేమ్ ఎంతో అథారిటేటివ్గా. తర్వాత ఎక్కడ కూడా ఒక లెటర్ కానీ, ఒక అక్షరం కానీ, ఒక లైన్ కానీ మిస్ అవటం అనేది జరగలేదు. కానీ ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నాయి, ఒక భాగం దొరికితే ఇంకొక భాగం మిస్ అవటం జరిగింది. ఒక భాగం ఉంది, ఇంకొక భాగం లేదు, మరొక భాగం మిస్ అయింది, మరొక కొంత భాగం మిస్ అయింది అనేటువంటి పుస్తకాలు, గ్రంథాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కానీ బైబిల్ విషయంలో అలా కాదు. 66 పుస్తకాలు పర్ఫెక్ట్ దైవ గ్రంథం. ఈ 66 పుస్తకాలు ఒకదానికొకటి అటెస్టేషన్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇది యథార్థతను సూచిస్తూ ఉంది. సో కాబట్టి మొదటి రుజువు ఏంటంటే మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్. సో ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే పురావస్తు పరిశోధనల ద్వారా బైబిలు
యథార్థమైందని, బైబిల్లో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా పురావస్తు పరిశోధనలలో ఆ చరిత్ర గురించి బైబిల్ చెప్పింది. ప్రపంచ చరిత్ర గురించి, ప్రపంచ రాజ్యాల గురించి బైబిల్ చెప్పింది. సో ఆ రాజ్యాల చరిత్ర గురించి బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాదు ప్రపంచంలో అనేక నాగరికతల గురించి కూడా బైబిల్లో ప్రస్తావన జరిగింది. సో అవన్నీ కూడా యథార్థమైనవని, నిజంగా ఈ భూగోళంలో, ఈ ప్రపంచంలో ఆ చరిత్ర జరిగిందని ఆధారాలు ఈ యొక్క పురావస్తు పరిశోధనలలో కనుగొనటం జరిగింది. ప్రియా సహోదరి సహోదర, అగైన్ అండ్ అగైన్ ఆర్కియాలజికల్ డిస్కవరీస్ హ్యావ్ వెరిఫైడ్ ద అక్యురసీ ఆఫ్ ది హిస్టారికల్ అండ్ కల్చరల్ రెఫరెన్సెస్ ఇన్ ద బైబిల్. మరలా మనం చూసినట్లయితే ఈ ఎన్ని పరిశోధనలో తేలిందంటే, రుజువుపరచబడిందంటే, ఎన్నో ఈ పురావస్తు పరిశోధకులు, శాస్త్రజ్ఞులు వాళ్ళు చేసినటువంటి పరిశోధనలో బైబిలు చెప్పినటువంటి ఊర్ల పేర్లు కానీ, దేశాల పేరు, రాజ్యాల పేర్లు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, అలాగే వారి నాగరికత గూర్చి చెప్పబడినప్పుడు బైబిల్లో ప్రస్తావించబడింది. అవన్నీ కూడా ఈ పరిశోధనలో నిజము అని తేల్చబడింది. సో ఇది యథార్థమైనదని రుజువుపరచబడింది. ప్రియా సహోదరి సహోదరులారా, చూడండి, ఉదాహరణకు బబులోను రాజ్యం గురించి బైబిల్లో ఉంది. దానియేలు గ్రంథంలోను, ఇర్మియా గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను, ఇంకా అనేక చోట్ల బబులోను రాజ్యం గురించి ఉంది. సో ఆ బబులోను రాజ్యం గురించి, సామ్రాజ్యం గురించి మనం వరల్డ్ హిస్టరీని చూసినట్లయితే మనము చదవగలము. మనకు తెలుసు ఈ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్రను చూసినట్లయితే ఈ యొక్క బబులోను రాజ్యం గురించి ఎంతగానో ఆధారాలతో రాయబడింది. సేమ్ బైబిల్లో చెప్పబడినటువంటిది అది యథార్థమైందనేది మనం గ్రహించాలి. అంతేకాదు గ్రీకు సామ్రాజ్యం గురించి, అలాగే పారసీ సామ్రాజ్యం గురించి వ్రాయబడింది, రోమా సామ్రాజ్యం గురించి వ్రాయబడింది. ఈ రాజ్యాలన్నీ కూడా ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి ఏకచక్రాధిపత్యముతో వారు ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి రాజ్యాలు ఈ యొక్క రాజ్యాలు. వాటిని గూర్చి బైబిల్లో ప్రస్తావన జరిగింది. సో అవి నిజము అని, అవి యథార్థమైనవని, నిజంగా ఎగ్జిస్ట్ అయిన ఉనికి కలిగి ఉన్నవని మనకు ప్రపంచ చరిత్ర రుజువు చేస్తుంది. అంతేకాదు పురావస్తు పరిశోధకులు రుజువు చేసి ఉన్నారు. అంతేకాదు నాగరికత, ఐగుప్తు దేశం గురించి, ఐగుప్తు యొక్క నాగరికత గురించి బైబిల్లో మనం చూస్తాం. బబులోను యొక్క నాగరికత గురించి బైబిల్లో మనం చూస్తాం. అలాగే మాది పారసీకుల రాజ్యం యొక్క నాగరికత గురించి బైబిల్లో మనం చూస్తాం. అలాగే యూదుల యొక్క నాగరికత, సివిలైజేషన్ గురించి మనం చూస్తాం. అవన్నీ కూడా యథార్థమైనవని ఈ యొక్క పరిశోధనలో రుజువు పరచబడింది. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి పురావస్తు తవ్వకాల్లో పురాతన వస్తువులు, పురాతన పట్టణాలు, పురాతనమైనటువంటి ప్రాంతాల్లో వారు పరిశోధనలు, తవ్వకాల్లో రుజువుపరచబడ్డాయి. ఇవి బైబిల్ చెప్పింది వాస్తవము అని కాలాలతో సహా, డేట్స్తో సహా రుజువు అని రుజువుపరచబడింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఇది రెండవ రీజన్, రెండవ కారణం. అంటే బైబిలు యథార్థమైంది, బైబిలు సత్యమైంది అని అనడానికి. మూడవ రీజన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులారా. మూడవ కారణం లేదా మూడవ రుజువు ఏంటంటే ఐ విట్నెస్ అకౌంట్స్. అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాన్ని బట్టి బైబిలు యథార్థము అని రుజువుపరచబడింది. బైబిలు
ఎవరు రాశారు బైబిల్ అంటే, ఎవరైతే ప్రత్యక్షంగా దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క సత్యాలు వారు ప్రత్యక్షంగా వారు చూశారో, వారు అనుభవించారో, వారే ఈ బైబిల్ను రాయటం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ రాయటం జరిగింది. అయితే ఈ యొక్క ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు ప్రవక్తలు కావచ్చు, ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా, ఇలాగూ పాత నిబంధనలు ఎంతోమంది ప్రవక్తలు వారు ప్రత్యక్షంగా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క వాక్కును వారు పొందుకున్నారు. కాబట్టి ఈవెన్ కొత్త నిబంధనలో అపోస్తలులు 12 మంది అపోస్తలులు అంటే ప్రభువును ముఖాముఖిగా చూసినటువంటి వారు. అపోస్తలులు అని అంటే ప్రభువును ముఖాముఖిగా చూసి ప్రభు ఏర్పరచుకుని ప్రభు సేవ కొరకు పంపబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు ఈ యొక్క 12 మంది అపోస్తలులు. సో ఈ 12 మంది అపోస్తలులు 12 మంది కూడా యోహాను తప్ప మిగిలిన వారందరూ కూడా హతసాక్షులయ్యారు. ఈవెన్ పాత నిబంధనలో ప్రవక్తలు హతసాక్షులయ్యారు ఈ దైవ సత్యము, దేవుని సత్య వాక్యము నిమిత్తమై. నేనంటాను, ఇంత వారు ప్రాణాలు ఇవ్వటానికైనా తెగించారు, కానీ వారు ఎప్పుడు కూడా ప్రభు విషయంలో వారు ఏమైతే సాక్ష్యం చెప్పారో, ఏమైతే బోధించారో దాని విషయంలో వారు మారిపోలేదు. వారు దే హ్యావ్ నాట్ చేంజ్డ్ దేర్ స్టోరీ ఈవెన్ ఈవెన్ వెన్ దే వర్ మార్టియర్, ఈవెన్ వెన్ దే వర్ ఫేసింగ్ ద డెత్, మరణాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఈ సత్యాన్ని వారు వదిలిపెట్టలేదు. నేనంటాను, ఇది అసత్యము అయితే, ఇది వాస్తవం కాదు అనంటే ఎవడిస్తాడండి తన ప్రాణాన్ని? ఎవడు ఊరికే తన ప్రాణాన్ని వదిలేయడు, తన ప్రాణాన్ని తను మరణానికి తను అప్పగించుకోడు. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు ఆయనకి చెప్పబడింది, నువ్వు బంధింపబడి నువ్వు చిరచ్ఛేదనం చేయబడతావని ఆయనకి ముందుగానే తెలియజేయబడింది. శిష్యులు సంఘబిడ్డలు వాళ్ళు పౌలు గారిని నువ్వు వెళ్ళొద్దు అని ఏడుస్తూ ఉంటారు. ఆయన్ని నువ్వు వెళ్ళొద్దు, యెరూషలేము వెళ్ళొద్దు అని ఆపుతారు. అయితే పౌలు అంటాడు, ప్రభు నిమిత్తమే సాక్ష్యం ఇవ్వటానికి నా ప్రాణాన్ని నేను ఇవ్వటానికి కూడా నేను వెనుక తీయను అని అన్నాడు అపొస్తలుడైన పౌలు. చివరికి సుమారు AD 70లో అపొస్తలుడైన పౌలును చిరచ్ఛేదనం చేశారు. రోమా చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం వీరేదో కొత్త మతాన్ని తీసుకొచ్చి మా రాజ్యంలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఈ మనిషి అని ఆ నెపంతోనే, కేవలం ఆ నెపంతోనే అపొస్తలుడైన పౌలు చిరచ్ఛేదనం చేయబడి ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు. సహోదరి సహోదరుడా, దానికి ముందుగానే తిమోతికి ఉత్తరాన్ని రాశాడు. 2వ తిమోతి పత్రికలో రాసి చివరి ఆయన రాసినటువంటి 14 పుస్తకాల్లో ఆఖరి పుస్తకం 2వ తిమోతి పత్రిక. ఆ పత్రికలో తిమోతి యవనస్తుడైనటువంటి, యవన పాస్టర్ అయినటువంటి, సంఘ కాపరైనటువంటి తిమోతికి రాస్తూ, తిమోతి, నేను వెడలిపోవు కాలం సమీపించి ఉన్నది, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడుముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ కూడా ఆ నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని ఎంత ధైర్యంతో, ఎంత కాన్ఫిడెన్స్తో జస్ట్ బిఫోర్ ఫేసింగ్ డెత్ ఈ పత్రిక రాశాడు. జస్ట్ మరణానికి ముందు ఈ పత్రిక రాసి, నేను వెడలిపోవు కాలము సమీపించి ఉన్నది,
ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మై డిపార్చర్. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడుముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను అని ఎంత కాన్ఫిడెన్స్తో, ఎంత ధైర్యంతో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. సహోదరి సహోదరుడా, మరణం ముందు, మరణాన్ని ఎదుర్కొనక ముందు జస్ట్ తను కొన్ని రోజుల్లో, కొన్ని దినాల్లో, తెలీదు 1 రోజా 2 రోజుల 10 రోజుల తను చిరఛేదనం అందరి ఎదుట, పబ్లిక్ ఎదుట అతన్ని తీసుకొచ్చి అతన్ని చిరఛేదనం చేశారు. ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడ్డారు. కానీ తాము ఏమైతే చూశారో, ఏమైతే కన్నారో, ఏమైతే అనుభవించారో దాని విషయమై, దైవ సత్యం విషయమై, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరమును ధరించి మన మధ్యకు వచ్చెను. ఆ క్రీస్తు, ఆ వాక్యమైనటువంటి క్రీస్తు నిమిత్తమై, ఆ వాక్యము నిమిత్తమై వీరు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుతీయలేదు. నేనంటాను, ఉట్టినే ఎవడు ప్రాణం ఇవ్వడండి. మీరు ఒకసారి ఆలోచించండి. అబద్ధమైన దానికోసం, నమ్మటానికి వీలు లేని దానికోసం, అసత్యమైన దానికోసం నోబడీ గివ్స్ హిజ్ లైఫ్. ఎవరు కూడా తన ప్రాణాన్ని ఇవ్వడు. వారంత ధైర్యంతో ఇవ్వగలిగారు అని అంటే కారణం వారు చూసింది యథార్థమైందని, అది దైవ సత్యమని వారు నమ్మారు. పౌలు అంటాడు, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే మరణం ఎండ్ కాదు, మరణం అంతం కాదు. దేవుని బిడ్డకు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డకు ఇట్స్ నాట్ ఎ ఎండింగ్, అది అంతము కాదు అనే వారు నమ్మారు. నిత్య జీవం గురించి వారు నమ్మారు. అంతేకాదు, మన దేశానికి సువార్త తీసుకొచ్చినటువంటి తోమా, దైవజనుడు, అపోస్తలుడు, ఒకప్పుడు ప్రభు పునరుద్ధానమును గురించి సందేహించినటువంటి వాడు. ఈ మనిషి అన్నాడు, నేను ఆయన పక్కలో చేయి పెడితే తప్ప, ఆయన చేతి గాయమందు నేను చేయి పెడితే తప్ప, నేను ఆయన మరణం నుంచి తిరిగి లేచాడని నేను నమ్మను అని అన్నాడు. ఈ మనిషి ఆ తర్వాత ప్రభువు అతనికి ప్రత్యక్షమై, అతనికి శిష్యులందరూ ప్రత్యక్షమై ఆ మేడ గదిలో, ఇదిగో తోమా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు తోమా, ఇదిగో రా, నా చేయిలో నీ చేయి వేయి, నా గాయంలో నా గాయాన్ని చూడు, తడుము చూడు, నా పక్కలో అయినటువంటి గాయాన్ని నువ్వు చూడు, నీ చేయి తీసుకుని నువ్వు తడివి తాకి నువ్వు అవిశ్వాసువు కాక విశ్వాసువు కమ్ము అని ఈ తోమాతో చెప్పాడు ప్రభు. అదే తోమా మన దేశానికి AD 50-57 ఆ టైంలో సువార్తను మన దేశానికి, ఇండియా దేశానికి సువార్త తీసుకొచ్చాడు. ఈ అపోస్తులైన తోమా మెడ్రాసులో, మైలాపూర్లో అతను ప్రభు కోసం హతసాక్షి అయ్యాడు. మన దేశానికి సువార్తను తీసుకొచ్చినటువంటి అపోస్తులైన తోమా ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. సో ఇలాగూ ఎంతోమంది ఐ కెన్ గివ్ ఏ బిగ్ లిస్ట్, పెద్ద లిస్ట్ నేను ఇవ్వగలను. ఈ యొక్క ప్రత్యక్ష సాక్షులు వారిచ్చిన సాక్ష్యమును బట్టి, వారి జీవితంలో బట్టి, వారి మరణానికి కూడా వారు భయపడలేదు. జాన్ కాల్విన్ ఆయన ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్ అనేటువంటి పుస్తకంలో ఆయన ఇలాగూ రాశాడు ఈ హతసాక్షుల గురించి. ఆయన ఇలా అన్నాడు, ఇట్ ఈస్ నో మోడరేట్ approbation of scripture that it has been sealed by the blood of so many witnesses. It is no moderate approbation of scripture that it has been sealed by the blood of so many witnesses. Especially when we reflect that they died to render
testimony to the faith with a firm and constant yet sober and zeal toward God. ఈయనేమన్నాడంటే ఈ యొక్క హతసాక్షుల యొక్క రక్తముతో వారి యొక్క సాక్ష్యములతో దేవుని యొక్క లేఖనములు ముద్రింపబడి ఉన్నవి. ముఖ్యంగా ఈ సాక్ష్యము నిమిత్తమై, విశ్వాసము నిమిత్తమై, ఈ యొక్క వారు ఉంచినటువంటి విశ్వాసము నిమిత్తమై వారి సాక్ష్యం చెప్పుటకు, వారి ప్రాణములను ఇచ్చుటకు ఎంతో నిశ్చయతతోనూ స్థిరత్వంతోనూ ఎంతో రోషము కలిగి వారి ప్రాణాలు ఇవ్వడానికి వెనుతీయలేదు. ఎంతకంటే ఇంకా ఏం రుజువు కావాలి అని జాన్ కాల్విన్ గొప్ప దైవజనుడు ఆయన తన గ్రంథంలో ఇలాగ రాశాడు. కాబట్టి ఈ మూడవ కారణం, మూడవ రుజువు ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు, ముఖాముఖిగా ప్రభువును చూసినటువంటి వారు, ప్రభు దర్శనం, ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క సత్యాన్ని వారు చూచి అనుభవించినటువంటి వారు, వారు ఇచ్చినటువంటి సాక్ష్యమే మూడవ. వారి జీవితాలు, వారు ప్రభు కోసం హతసాక్షులు అవ్వటం, వారు చెప్పిన సాక్ష్యం, ఆ సాక్ష్యం కోసం వారి జీవితాలు ప్రాణత్యాగం చేశారు. సో ఇది మూడవ రుజువు. సహోదరి సహోదరుడా, సహోదరి సహోదరులారా, మనం నేర్చుకుంటున్నటువంటి ఈ అంశంలో మనం ముందుకు వెళ్దాం. మొదటి 3 విషయాలు. ఒకటి మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్, వ్రాత ప్రతుల యొక్క ఆధారం. రెండోది ఏంటంటే పురాతన పరిశోధన వలన, పురావస్తు పరిశోధనల వలన బైబిల్లో చెప్పబడినటువంటి చరిత్ర కానీ నాగరికత కానీ అది వాస్తవము, యథార్థమని రుజువుపరచబడింది. మూడవది ఏంటి? ఈ ప్రభువును ముఖాముఖిగా ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు, వారి మూడవ రుజువు. వారిచ్చిన సాక్ష్యం, వారు చెప్పినటువంటి సాక్ష్యమే. అంతేకాదు వారిని గురించి నేను చాలా విషయాలు చెప్పాను నేను. సో నాలుగోది ఏంటంటే కొరబరేటింగ్ అకౌంట్స్ అంటే సమకాలీన వ్యక్తులు ఇచ్చినటువంటి రెఫరెన్సెస్ని బట్టి కూడా బైబిలు యథార్థమైనదని, సత్యమైనదని మనము అర్థం చేసుకోవాలి. సో బైబిల్లో జరిగినటువంటి సంఘటనలను, ఈవెంట్స్ను చూసినటువంటి క్రైస్తవులకు వెలుపల బయట ఉన్నటువంటి వ్యక్తులు, గొప్ప గొప్ప చరిత్రకారులు చూసి వారు ఇచ్చినటువంటి సాక్ష్యాలు, వారు చెప్పినటువంటి వారు రాసినటువంటి చరిత్ర పుస్తకాలు, అంటే ఈ బైబిల్లో జరిగినటువంటి ఈ యొక్క ఈవెంట్స్కి అదే కాలంలో వారు కూడా జీవించారు, వారు అబ్జర్వ్ చేశారు, పరిశీలనగా తెలుసుకున్నారు. ఇది వాస్తవం అనేది వారు పరిశీలనగా తెలుసుకుని వారి యొక్క చరిత్ర గ్రంథాల్లో బైబిల్ యొక్క విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఉదాహరణకు యూదుల చరిత్రకారుడు, ఆయన పేరు జోసిఫస్. ఆయన AD 37లో ఆయన జన్మించాడు. AD 37లో జన్మించాడు ఈ జోసిఫస్ యూదుల యొక్క చరిత్ర అంతటిని కూడా రికార్డ్ చేశాడు. ఆయన ఈ నీరో చక్రవర్తి యెరూషలేమును ముట్టడించినటువంటి దానిని కూడా, AD 70లో యెరూషలేమును ముట్టడించిన దాన్ని, ఆ ముట్టడిని, ఈ యుద్ధాలను, వీటన్నిటినీ కూడా, ఈ యూదా దేశంలో జరిగినటువంటి ప్రాముఖ్యమైన వాటన్నిటినీ కూడా జోసిఫస్ తన చరిత్ర పుస్తకంలో, యూదుల చరిత్ర పుస్తకంలో అతను రాయటం జరిగింది. సో ఆయన పుస్తకం ఇట్ ప్రొవైడ్స్ ఇండిస్పెన్సిబుల్ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఫర్ ద స్టూడెంట్ ఆఫ్ న్యూ టెస్టమెంట్
హిస్టరీ. అతను కొత్త నిబంధన కాలంలో అతను జీవించాడు కాబట్టి ఈ కొత్త నిబంధనలో జరిగినటువంటి సువార్తల్లో కానీ అలాగే అపొస్తలుల కార్యములో కానీ ఈ కొత్త నిబంధన కాలంలో జరిగిన వీటన్నిటినీ కూడా అతని కాలంలోనే జరిగాయి. సో అతని యొక్క చరిత్ర గ్రంథంలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఈ యొక్క నూతన నిబంధనలో జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా అతను తన యొక్క చరిత్ర గ్రంథంలో రాయటం జరిగింది. సో అతను రాసినటువంటి పుస్తకంలో చాలా రుజువులు, అంటే కొత్త నిబంధనలో చెప్పబడిన రాయబడిన వాటన్నిటినీ అవి జరిగినాయి అనడానికి అతని యొక్క చరిత్ర గ్రంథం, అతను రాసినటువంటి చరిత్ర గ్రంథం హిస్టరీ బుక్లో రుజువులు ఉన్నాయి అనేది 4వ రుజువు. బైబిలు యథార్థమైంది, దైవ సత్యము అనడానికి. 5వ రీజన్, 5వ కారణం, రుజువు ఏంటంటే లిటరరీ కన్సిస్టెన్సీ. అంటే బైబిలు సాహిత్యపరంగా, లిటరరీ పరంగా, సాహిత్యపరంగా చాలా స్థిరత్వంను మనం బైబిల్లో చూస్తాము. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడటానికి పట్టినటువంటి కాలం 1500 సంవత్సరాలు పట్టింది. ఈ 66 పుస్తకాలు 40 మంది డిఫరెంట్ వ్యక్తులు రాయటం జరిగింది. సో ఈ 66 పుస్తకాలు కానీ, ఈ 40 మంది రచయితలు కానీ, ఈ 1500 సంవత్సరాలు పట్టింది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం రాయడం కంప్లీట్ అవడానికి. ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో రాయబడినటువంటి గ్రంథం ప్రపంచంలో బైబిల్ తప్ప మరే గ్రంథం లేదు, ఏ గ్రంథం లేదు. ఇట్స్ a whole book, complete book with 66 books. 66 పుస్తకాలతో కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం సంపూర్ణమైనటువంటి దైవ ప్రత్యక్షత కలిగినటువంటి గ్రంథం. మానవులకు, దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఏ కంప్లీట్ రెవల్యూషన్ దిస్ బైబిల్. 66 పుస్తకాలు. కానీ మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ 66 పుస్తకాలు 40 మంది రచయితలు మోషే యోహాను చూడలేదు. యోహాను జీవించిన కాలం వేరు, మోషే జీవించిన కాలం వేరు. మోషే దావీదును చూడలేదు. దావీదు కొన్ని పుస్తకాలు రాశాడు, బైబిల్లో కీర్తనలు రాశాడు. దావీదు మోషేను చూడలేదు, మోషే దావీదును చూడలేదు. కానీ దావీదు రాసింది, మోషే రాసింది ఒకటే. మోషే మెస్సియాను గురించి రాశాడు, దావీదు మెస్సియాను గురించి రాశాడు, ఒకదాని గురించి రాశాడు. దావీదు యిర్మీయా ప్రవక్తను చూడలేదు. యిర్మీయా ప్రవక్త జీవించిన కాలం వేరు, దావీదు జీవించిన కాలం వేరు. కానీ దావీదు రాసింది, యిర్మీయా రాసింది ఒకటే. సో వీళ్ళిద్దరూ రాసినటువంటి ఈ గ్రంథాల్లో ఎక్కడ దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్, విభేదం లేదు, భేదం లేదు. దిస్ బోత్ రైటర్స్ రోట్ అబౌట్ వన్ థింగ్, ఒకదాని గురించే రాశారు. బట్ వారు వేరువేరు కాలాల్లో, వేరువేరు స్థలాల్లో, వేరువేరు దేశాల్లో, వేరువేరు వృత్తులు కలిగినటువంటి వీరు ఒకే ఒక్క సత్యం గురించి రాశారు. అదేంటంటే మానవుల రక్షణ కొరకై దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళిక క్రీస్తు యేసునందు నెరవేర్చబడింది. ఇది the whole Bible, the message of the whole Bible is the only one message, that is the eternal plan
ఫర్ సేవింగ్ ది హ్యూమానిటీ. మానవులందరినీ రక్షించడానికై దేవుని యొక్క ప్రణాళికే ఈ యొక్క బైబిల్ మెసేజ్. బైబిల్ అంతా చెప్పినటువంటి మెసేజ్ వర్తమానం ఒకటి. అదేంటంటే నశించిన మానవుని రక్షించడానికై దేవుడు ఉద్దేశించినటువంటి ప్రణాళికే ఈ బైబిల్. ఆ ప్రణాళిక, ఆ ప్లాను యేసు ప్రభు నందు నెరవేర్చబడింది. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ట్రూత్. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ట్రూత్. ఇది అద్భుతమైనటువంటి సత్యం. ఇంకొక విషయం చెప్తాను మీకు అర్థం అవడానికి. ఒక మనిషికి ఒక మాట చెప్పి, ఒక విషయాన్ని చెప్పి, ఈ మనిషి వరుసనే 1, 2, 3, 4, 5, 6, 12 మంది వ్యక్తుల దాకా ఈ మొట్టమొదటి మనిషికి చెప్పిన విషయాన్ని ఈ 12 మందికి షేర్ చేయమంటే, ఈ ఒకటి దగ్గర నుంచి 12వ వాడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ మాట, ఆ విషయం ఏమవుద్దో తెలుసా? మారిపోతుంది. దాన్ని కలపటమో అందులో నుంచి తీయటమో అయిపోతుంది. అంటే ఒకటి దగ్గర నుంచి 12వ వ్యక్తి దగ్గరికి ఒక విషయం వెళ్ళేసరికి అది మారిపోతుంది. కానీ బైబిల్ మోషే దగ్గర మొదలయ్యి అపోస్తలుడైన యోహాను, మోషేకి యోహానుకి మధ్య సుమారు 1500 సంవత్సరాలు గ్యాప్ ఉంది, తేడా ఉంది. కానీ మోషే రాసిందే యోహాను రాశాడు, మోషే రాసిందే దావీదు రాశాడు, దావీదు రాసిందే యోహాను రాశాడు, దావీదు రాసిందే అపోస్తలుడైన పౌలు రాశాడు, అపోస్తలుడైన పౌలు రాసిందే యోహాను రాశాడు. దిస్ ఈస్ వాట్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క స్థిరత్వం, ద లిటరరీ కన్సిస్టెన్సీ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ది అనదర్ ప్రూఫ్ దట్ ద బైబిల్ ఈజ్ ట్రూ అండ్ డివైన్ ట్రూత్. బైబిలు దైవ సత్యము అనడానికి మరొక గొప్ప రుజువు ఏంటంటే సాహిత్యపరంగా బైబిల్ యొక్క స్థిరత్వం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మోషే మొదలుకొని 1500 సుదీర్ఘకాలము చివరికి యోహాను, అపోస్తలుడైన యోహాను, ప్రభు యొక్క శిష్యుడైన యోహాను రాసింది ఒకటే అవడానికి గల కారణం, యోహాను రాసిన దానికి మోషే రాసిన దానికి దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ లేదు. వీరంతా ఈ 40 మంది రచయితలు, వీరులు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, ఆ తర్వాత రాజు అయ్యాడు. సమూయేలు ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, సొలొమోను రాశాడు, సొలొమోను రాజు. అలాగే మోషే రాజకుటుంబంలో ఉన్నాడు, గొర్రెలను కూడా కాసినటువంటి వాడు. యెహోషువ రాశాడు, యెహోషువ సైన్యాధిపతి, హీ వాజ్ ఆర్మీ కమాండర్, సైన్యాధిపతి. ఇలాగూ ఈ యొక్క 40 మంది రచయితలు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ వేరు, భిన్న భిన్న బ్యాక్గ్రౌండ్స్, వారి వృత్తులు వేరు, వారి ప్రొఫెషన్స్ వేరు, వారు జీవించిన కాలాలు వేరు. ఒకరి కాలానికి ఇంకో కాలం సంబంధం లేదు. ఆయనను మెసేజ్ ఒకటే, వర్తమానం ఒకటే, చెప్పింది ఒకటే, ఈ 40 మంది చెప్పింది ఒకటే. ఈ 1500 సంవత్సరాల సుదీర్ఘకాలంలో రాయబడినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథము. మరి ఏ గ్రంథం ప్రపంచ చరిత్రలో ఇంతవరకు, ఈ సృష్టి ఆరంభం నుండి ఏ గ్రంథం ఇంత సుదీర్ఘమైనటువంటి కాలం 1500 సంవత్సరాల్లో రాయబడటం, ఇట్స్ ఎ గ్రేట్ మిరకల్. మొదటి 5 పుస్తకాలు మోషే మొదలెట్టాడు. ఈ పుస్తకం కంప్లీట్, ఈ పరిశుద్ధ గ్రంథం కంప్లీట్ యోహాను రాశాడు. వీరు ఈ 40 మంది యొక్క రాసినటువంటి 66 పుస్తకాలు ఒకదానికొకటి కాంట్రడిక్షన్ లేకుండా స్థిరంగాను ఒకటై ఐక్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాము. ఇది దాని అర్థం, దాని వెనుక డివైన్ ఆథర్, దైవశక్తి, దైవమే, దేవుడే
వీళ్ళలో నుండి రాయించాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకో. కారణం ఏంటంటే, ఒకవేళ దేవుడు కనుక వీళ్ళని ప్రేరేపించి రాయించకపోయినట్లయితే ఖచ్చితంగా మోషే రాసిన దానికి ఆ తర్వాత రచయితలు రాసిన దానికి భేదం ఉండే. గాడ్, దేవుని ఆత్మ, తిమోతి పత్రికలో 2 తిమోతి 3:16-17 వచనంలో ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అని పౌలు గారు చెప్తాడు తిమోతితో. Every scripture, all scriptures are inspired by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితమై రాయబడినవి అని చెప్తా ఉన్నాడు. పేతురు తన పత్రికలో కూడా చెప్తున్నాడు, మానవుడు తన ఉద్దేశం ప్రకారం కాదు కానీ దేవుని ఆత్మ చేత ప్రవచించాడు అని చెప్తాడు. సో కాబట్టి పొరపాట్లు లేకపోవడానికి కారణం, విభేదం లేకపోవడానికి కారణం, ఐక్యంగా ఉండటానికి కారణం, ఒకే ఒక్క వర్తమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ 40 మంది రచయితల వెనుక దేవుని ఆత్మ వారిని ప్రేరేపించి రాశాడు. కాబట్టి ఇది దేవుడు ఇచ్చినటువంటి సత్యము, ప్రత్యక్షత, రెవల్యూషన్, ఈ పరిశుద్ధ గ్రంథము అనేది మనం నమ్మాలి. ఇది 5వ రుజువు ఏంటంటే లిటరరీ కన్సిస్టెన్సీ, సాహిత్యపరంగా బైబిల్ యొక్క స్థిరత్వం. ఇది 5వ రుజువు. మొత్తం 5 రుజువులు చెప్పాను. మిగిలిన 5 రుజువులు 2వ ప్రసంగంలో 2వ భాగంగా నేను మీకు చెప్పబోతున్నాను. మొదటిది మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్, అంటే వ్రాతప్రతులు. 3వది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, పురావస్తు పరిశోధన ద్వారా రుజువుపరచబడింది. 3వది ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు. ఉదాహరణకు 12 మంది శిష్యులు, ప్రవక్తలు, పాత నిబంధన భక్తులు, వారు ప్రత్యక్ష సాక్షులు. ఇది 3వ రుజువు. 4వ రుజువు ఏంటంటే కొరబరేటింగ్ అకౌంట్స్, సమకాలీన వ్యక్తులు ఇచ్చినటువంటి సాక్ష్యం. ఉదాహరణకు యూదుల చరిత్రకారుడైన జోసిఫస్ ఇచ్చినటువంటి రుజువు ఆయన చరిత్ర గ్రంథంలో. 5వది ఏంటంటే లిటరరీ కన్సిస్టెన్సీ. సో సాహిత్యపరంగా ఈ బైబిల్ యొక్క 66 పుస్తకాలు ఒకదానికొకటి భేదం, కాంట్రడిక్షన్ లేకుండా ఒకే వర్తమానంగా ఉంది. సో ఈ మాటతో నేను ముగిస్తాను. సహోదరి సహోదరుడా, ఈ బైబిల్ యొక్క వర్తమానం, the whole message of the Bible is only one, that is God's plan for the salvation of humanity. మానవుల రక్షణ కొరకై దేవుడు ఉద్దేశించినటువంటి ప్రణాళిక, బిగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ that culminated in Jesus Christ. యేసు క్రీస్తునందు దేవుని యొక్క ఈ రక్షణ ప్రణాళిక నెరవేర్చబడింది. ఈ వాక్యాన్ని విన్నటువంటి నువ్వు రక్షించబడ్డావా? బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము అని దేవుని వాక్యం చెప్తుంది. అయ్యో, ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల, దేవుడు నీ కోసం నా కోసం సిద్ధపరిచినటువంటి ఈ రక్షణను మనం పొందకపోయినట్లయితే రాబోయే ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుందాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో బైబిల్ అంతటి యొక్క వర్తమానం ఒకటే, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. అది యేసుక్రీస్తునందు నెరవేర్చబడింది. సో యేసుక్రీస్తునందు విశ్వసించుటే రక్షణ పొందుట, మారు మనసు పొందుట. మరి నిన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు రక్షించబడ్డావా? ప్రభువుని అంగీకరించావా? ప్రభునందు విశ్వసించావా? దేవుని యొక్క ప్రణాళికలోనికి నువ్వు వచ్చావా? దట్ ఈస్ వాట్ ద హోల్ మెసేజ్, ద ఓన్లీ వన్ మెసేజ్ దట్ ద బైబుల్ గివ్స్ ఈజ్ అ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఫర్ యూ. మరి ఆ రక్షణలోనికి నువ్వు వచ్చావా అని నిన్ను అడుగుతున్నాను. సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నువ్వు ఈ బైబిల్ యథార్థము అని నువ్వు నమ్మాలి. ఇది నిజం, ఎవడో కనిపెట్టి కళ్ళబొల్లి మాటలతో రాసినటువంటిది కాదు. ఇది యథార్థం. నీకు మనస్సుంటే, ఇఫ్ యు ఆర్ హానెస్ట్,
టు నో ద ట్రూత్, నువ్వు సత్యాన్ని ఎరగాలని నువ్వు మంచి మనసు ఉన్నట్లయితే, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఇది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం, ఇది యథార్థమైంది, రుజువుపరచబడింది. కాబట్టి ఒకవేళ ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించకపోతే, నువ్వు ఇప్పుడే ప్రభుని అంగీకరించి బైబిల్లో చెప్పబడిన ప్రతి సత్యం నమ్మదగిందని, యథార్థమైందని. నేను మీకు చెప్పాను కదా, ప్రత్యక్ష సాక్షులు, ఐ విట్నెసెస్. సో పౌలు గారి గురించి చెప్పాను. నేను చెప్పాను, ఎవడు ఉట్టినే తన ప్రాణాన్ని అబద్ధం కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకోడు, తన ఆస్తిని పోగొట్టుకోడు, తన జీవితాన్ని పోగొట్టుకోడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతికితే క్రీస్తు, చావు అయితే నాకు లాభము అని అంటాడు. యేసుక్రీస్తులో ఉన్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నాకు ఏవేవి లాభకరములో వాటన్నిటినీ నష్టంగా పెంటగా నేను ఎంచుకున్నాను అని అంటాడు. ఆయన పునరుద్ధాన బలము ఎరుగ నిమిత్తమును నేను సమస్తమును నష్టంగా పెంటగా నాకు లాభకరమైన వాటన్నిటిని. సో పౌలు గారు ఊరికే చెప్పేలేదు ఈ మాట. ఆ దినాల్లో హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ పౌలు, ఎంతో విద్యావేత్త అయినటువంటి పౌలు గారు. హీ వాజ్ నాట్ ఎ ఫూల్. అతను మూర్ఖుడు కాదు, ఫూల్ కాదు. ఆ విధంగా తన జీవితాన్ని ప్రభు కోసం ఇవ్వడానికి కారణం ఏంటంటే, ప్రభువును కన్నులారా దమస్కు మార్గంలో ఆయన్ని చూశాడు. ఆయన జీవితం మారిపోయింది. ఆ సత్యానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, ఆ సత్యం కోసం జీవించాడు. కాబట్టి చివరిగా ఆయన చనిపోయే ముందు తిమోతి, యవన సేవకుడైనటువంటి తిమోతితో, తిమోతి, నేను వెడలిపోవు కాలం సమీపించి ఉన్నది, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడుముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటాడు. What a wonderful testimony. What a wonderful life that has come, who have committed to the truth of the బైబిల్ సత్యానికి తన జీవితాన్ని అప్పగించుకున్నటువంటి ఎంత గొప్ప సాక్ష్యం అపోస్తలుడైన పౌలు గారి సాక్ష్యం. సో నేను చెప్పినట్టుగా ఉట్టినే అబద్ధం కోసం తన జీవితాన్ని ఎవడు మరణానికి అప్పగించుకోడు, లేదా తన జీవితాన్ని పాడు చేసుకోడు. ఇది యథార్థమని వారు తెలుసుకున్నారు. కాబట్టి ప్రాణం ఇవ్వటానికైనా వాళ్ళు తెగించలేదు, చనిపోవడానికైనా వారు తెగించలేదు, మరణానికి వారు భయపడలేదు. మరణమే వాళ్ళకి భయపడేటట్టుగా వాళ్ళు ధైర్యవంతులుగా ఉన్నారు. కారణం బికాస్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ది బైబిల్. ఈ బైబిల్ సత్యం. నా యందు విశ్వసించువాడు వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో. సో కాబట్టి నువ్వు విశ్వసిస్తావా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్యకు వచ్చిన యేసు క్రీస్తే ఈ బైబిల్. మనం నమ్ముదాం, మన జీవితంలో అనుకరిద్దాం, ఇతరులకు మనం ధైర్యంగా కాన్ఫిడెంట్గా బైబిల్ నిజమని బోధిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. రాజా నీకు వందనాలు, ప్రభువు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నా ప్రభువా, నాయన తండ్రి, నాయన నీ పరిశుద్ధ గ్రంథం దైవ సత్యమని, యథార్థమైనదని తండ్రి 10 నాయన రుజువులతో నాయన మేము నేర్చుకుంటున్నాము. అందులో 5 విషయాలను మేము నేర్చుకున్నాము తండ్రి. నాయన ఈ సత్యాలు ఎంతమంది అయితే విన్నారో ఆ బిడ్డలతో మీరు మాట్లాడి, ఇది జీవము గలదని, యథార్థమైందని, భూమి ఆకాశం గతించినా గతించిపోవచ్చు కానీ దేవుని ధర్మశాస్త్రంలో ఒక సున్నా కానీ ఒక పుల్లు కానీ తప్పిపోదు అని
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా, నీ వాక్యం యథార్థమైంది. భూమి ఆకాశం గతించిపోవచ్చు, మార్పు కలగవచ్చును, కానీ నీ వాక్యం సదాకాలం స్థిరపరచబడి ఉన్నది ప్రభువా. అటు నీ వాక్యాన్ని నమ్మి తమ జీవితాలు కట్టుకున్నటకు నాకు, మా అందరికీ సహాయం చేయమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడని నడిపించునుగాక. ఆమేన్.